అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. నారా లోకేష్ గారు క్రికెట్ చూడడానికి వెళ్ళిన విమర్శ, మ్యాచ్ వీక్షించడానికి కొలంబో దేశానికి వెళ్ళిన విమర్శ. ఇది విమర్శ చేసినటువంటి వ్యక్తులు ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ శాసనసభ్యులో లేకపోతే మాజీ పార్లమెంటు సభ్యులో కాదండి. ఏకంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేయడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఒక్కసారి మనం డీప్గా అనాలిసిస్ చేసినట్లయితే లోకేష్ గారు ఎందుకు క్రికెట్ మ్యాచ్లకు వెళ్తూ ఉన్నారు? ఒకవైపు తనకిష్టమైనటువంటి ఆటను ఆస్వాదిస్తూనే ఈరోజు లోకేష్ గారు 3 రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేకూరుస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు, క్రికెట్ మ్యాచ్లో గ్యాలరీలో కూర్చున్నటువంటి వాళ్ళకి క్యాచ్లు వస్తూ ఉంటాయి. కానీ మరి తను తీసుకున్నటువంటి శాఖ మంత్రిగా గాను మరి పెట్టుబడుల క్యాచ్ కూడా క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తూనే అక్కడ పెట్టుబడుల గురించి కూడా చర్చ జరిగినటువంటి కొద్ది నెలల కాలంలోనే శంకుస్థాపనలు చేయడం కూడా జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు. ఆయన క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు, ఫైనల్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు మరి ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీకి సంబంధించినటువంటి సిఈఓ అయినటువంటి వ్యక్తిని ఆదిత్య మిట్టల్ గారిని కూడా కలవడం జరిగింది. అక్కడ ఎంతవరకు పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో కూడా చర్చించడం జరిగింది. అనతి కాలంలోనే, అనగా ఆ చర్చ జరిగినటువంటి తర్వాతి 3 నెలల కాల వ్యవధిలోనే ఏకంగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఒకవైపు తన ఆటను ఆస్వాదిస్తూనే రాష్ట్రం పట్ల నిబద్ధత, రాష్ట్రం మీద ప్రేమ, రాష్ట్రం మీద విశ్వసనీయత ప్రజలకు పెంచాలనేటువంటి తపనతో, మాకిచ్చినటువంటి అనితర బాధ్యతలు నెరవేర్చాలనేటువంటి తపనతో లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ను వేదిక కూడా చేసుకొని పెట్టుబడుల గురించి చర్చ జరగడం జరిగింది. సరే, మరి ఇదొకటేనా అంటే కాదండి. ఇదొకటే కాదు, బ్రాండ్ అంబాసిడర్గా కూడా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి రెండో అంశం ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు మీరు రీసెంట్గా గమనించినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు గాను 100 సంవత్సరాలు వారోత్సవాలు పూర్తి చేసుకున్నందుకు గాను 100 సంవత్సరాల ఆంధ్ర యూనివర్సిటీలో భాగంగా ఆయన సచిన్ టెండూల్కర్ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి సచిన్ టెండూల్కర్ గారికి ఒక నయా పైసా ఇవ్వకోకుండా, మరి రీసెంట్గా మీరు గమనించినట్లయితే సచిన్ టెండూల్కర్ గారి యొక్క కుమారుడి వివాహానికి కూడా నారా లోకేష్ గారి దంపతులు వెళ్ళడము, మరి ఆయన ఎక్కడ మ్యాచ్కి వెళ్ళినా సరే సచిన్ టెండూల్కర్ గారితో ఫాలో అప్ చేయడము, మరి ₹1 ప్రభుత్వ ఖర్చు లేకోకుండా ఆయనను ఆంధ్ర యూనివర్సిటీకి రప్పించి ఈరోజు ప్రపంచం మొత్తం క్రికెట్ అభిమానులు ఎక్కడైతే ఉన్నారో అక్కడి దృష్టిని, అంటే వారందరి దృష్టిని ఆంధ్ర యూనివర్సిటీ వైపు చూసేలా చేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ గారి యొక్క ఇమేజ్ ఏ స్థాయిలో ఉందనేది, ఆయనను క్రికెట్ గాడ్ అనేది కూడా అందరూ అంటారనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇక్కడ కూడా నారా లోకేష్ గారు తనదైనటువంటి శైలిని, తనదైనటువంటి ముద్రని ₹1 ఖర్చు లేకోకుండా మరి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ వైపు ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరి చూపు పడేటట్లు చేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే రీసెంట్గా ఆయన అంటే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రీసెంట్గా 10th క్లాస్ రిజల్ట్స్, అంటే 10th ఫలితాల ఉత్తీర్ణత శాతం కూడా బయటికి రావడం జరిగింది. బాలికలదే పైచే అని చెప్పడం జరిగింది. మరి గతంలో ఎప్పుడూ జరగని విధంగా దాదాపు 87% మంది ఉత్తీర్ణత రావడం అనేది ఇది హర్షించదగ్గ విషయం అని చెప్పేసి రాష్ట్రం అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఇకపోతే ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ, విద్యాశాఖ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి పనులు, అంటే లీప్ ప్రోగ్రామ్ కానీ, రివిజన్ ప్రోగ్రామ్ కానీ, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కానీ, మరి ఎన్నో సంస్కరణలు తీసుకొని వస్తూనే రిజల్ట్స్తో ఈరోజు మీ ముందు ఉంచడం జరిగింది. సరే, ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ బడుల స్కూలు గురించి వీడియో యాడ్స్ కానీ, పేపర్కి సంబంధించినటువంటి యాడ్స్, అనగా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి ప్రతిభ గల విద్యార్థులకి ఈరోజు ప్రభుత్వమే బ్రాండ్, అంటే వీళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులను బ్రాండ్ అంబాసిడర్లుగా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చే విధంగా ఈరోజు పేపర్లో యాడ్స్ ఇప్పించడం అంటే ఇది కదా పరిపాలన అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అతి ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రుల్లోనూ, అటు విద్యార్థుల్లోనూ, అటు టీచర్స్లోనూ, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి గతంలో మనమందరం చూసాం, 1 1 2 2 3 3 అని చెప్పేసి ర్యాంకులు టీవీ యాడ్స్లోనూ, అటు పేపర్ యాడ్స్లోనూ అంతా కార్పొరేట్ స్కూల్సే పై చేయిగా ఉండేది. మరి నేడు ఆ పరిస్థితి మారింది. నిజమైనటువంటి నాడు నేడు అంటే ఇదే కదా. ఊరికనే బడులు కట్టేసి చైర్లు, ఇంటీరియర్స్, మెటీరియల్స్ పెట్టేసి
పుస్తకాల పైన జగనన్న ముద్ర, చిక్కీల పైన జగనన్న ముద్ర ఇలాంటివి కాదు కదా. పిల్లలలో నాణ్యమైనటువంటి విద్యను పెంపొందించి నాణ్యమైనటువంటి చదువును అందించడమే అసలైన నాడు నేడు అని చెప్పేసి ఈరోజు మరొకసారి నారా లోకేష్ గారు నిరూపించారని చెప్పేసి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులపైన కూడా బడ్డను తగ్గించడం జరిగింది, ఈ యాపల గోల చాలా తగ్గించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపైన శ్రద్ధ పెట్టడం జరిగింది అనేది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రజలారా, ఈరోజు నారా లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద బ్రాండ్ అంబాసిడర్గా, మరొక వైపు పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా ఆయన క్రికెట్ మ్యాచ్లని మరి బ్రాండ్ అంబాసిడర్గా, మరి అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా కూడా సక్సెస్ఫుల్ ఈరోజు మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఈ నాయకత్వమే రాష్ట్రానికి కావాల్సినటువంటి చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అందరికీ నమస్కారం.